పిల్లలారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే 7వ అధ్యాయంలో 4 జంతువుల గురించి మనం చూస్తున్నాం. మొదటి జంతువు ఆయనకు ఏం కనబడిందంటే రాత్రి వేళలో రాత్రి ఎందు దర్శనములు అంటున్నాడు. అవునా? ఇది నైట్ విజన్స్, రాత్రి ఎందు దర్శనాలు. మొదటిది సింహమును పోలినది, దానికి పక్షిరాజులు ఇవ్వబడినాయి, పక్షిరాజు రెక్కలు ఇవ్వబడినాయి. అవునా? మరి దానికి పాదములు మనుష్యుని వలె ఇవ్వబడింది. అదే బబులోను రాజ్యం. శిరస్సు, బంగారపు శిరస్సు, బబులోను రాజ్యం. ఆ తర్వాత 7వ అధ్యాయము 5వ వచనంలో 2వ జంతువు కనబడుతున్నది. ఈ 2వ జంతువు ఎలా ఉన్నది అంటే ఎలుగు బంటిని పోలి ఉన్నది. ఆమెనంటారా? మరి దాని నోటి పళ్ళ మధ్యలో 3 ప్రకటెముకలు ఉన్నాయి, 3 ప్రకటెముకలు పట్టుకొని ఉన్నది. అవునా? ఆమెనంటారా? అదే మనం చూస్తున్న రొమ్ము, వెండి రొమ్ము, అదే మాదీయులు పారసికుల కాలం. ఇక 6వ వచనానికి వచ్చినప్పుడు 3వది చిరుత పులిని పోలిన జంతువు కనబడ్డది. దానికి కూడా వీపున పక్షిరాజు రెక్కలు వంటి 4 రెక్కలు ఉన్నాయి. మరి దానికి 4 తలలు ఉన్నాయి. అవునంటారా? మరి అది కూడా చూస్తున్నప్పుడు దానియేలు దర్శనంలో దాన్ని కూడా చూస్తున్నాడు. మరి ఆ 3వ జంతువు అది ఏమిటో కాదు కానీ అదే ఉదరములు మరి తోడలు. ఈ ఉదరము తోడలే అదే గ్రీకులై ఉన్నారు. ఆమెనంటారా? ఆమెన్. బంగారము, వెండి, ఇత్తడి. 3వది ఇత్తడి, అదే గ్రీకులు. అలెగ్జాండర్ ద గ్రేట్, గొప్పవాడైన అలెగ్జాండర్ ద్వారా ప్రపంచం ఏలబడింది. ఆమెనంటారా? అన్ని జనులు పరిపాలిస్తున్న కాలం అది. ఇక 4వ దర్శనానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు 7వ వచనంలో, పిమ్మట రాత్రందు నాకు దర్శనం కలిగిన చూచుంటే ఒక ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడేను. ప్రైజ్ లార్డ్. ఇది 4వ జంతువు, ఘోరమును భయంకరమైన జంతువు అని అంటున్నాడు. మరి అంతేకాదు, అది ఎలా ఉన్నదంటే అది తనకు ముందుగా ఉన్న ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మాత్రము గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తరులుగా చేయిచు మిగిలిన దాని కాళ్ళ క్రింద అనగదొరుకుచుండెను. మరి ఇదేంటో కాదు, ఈ 4వ జంతువు ఏంటో కాదు, ఆ పాదం ఆ కాళ్ళ దగ్గర ఉన్న కాళ్ళు తెలుసుగా మీకు, మోకాలు. ఆ మోకాళ్ళ దగ్గర ఉన్న ఇనుము, ఆ ఇనుమే అన్య రోమయున్నది. ఆమేన్. యేసుక్రీస్తు మొదటి రాకడకు సమయంలో అన్య రోము ప్రపంచాన్ని ఏళ్తా ఉన్నది అక్కడ. ఆమేన్ అంటారా మీరు? అన్య రోము. ఓకే, ఇది 4వ జంతువు అన్య రోము. కానీ ఈ అన్య రోములో నుండే ఇప్పుడు ఈ జంతువులో నుండి ఇప్పుడు ఒక కొమ్ము బయటికి వెళ్తున్నది. చూడాల దాన్ని. 8వ వచనం, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలం ఇచ్చుటగా కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కనుల వంటి కనులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. విచ్ ఈస్ ఇప్పుడు ఇదే పాదముల దగ్గర జరగబోయే రాజ్యం. 4వ జంతువే ఇప్పుడు పాదముల దగ్గర రాజ్యాన్ని చేయబోతున్నది. మనం సరిగా ఇప్పుడు పాదముల దగ్గర ఉన్నామా? పాదములు దేంతో ఉన్నాయి? కొంత ఇనుము, కొంత మట్టి. ఇనుము అన్య రోమే ఏమైంది? ఇప్పుడు పోపు రోముగా మారింది. అవునంటారా? ఒకప్పుడు అన్య రోమును ఏమనేవారంటే అది నిత్య పట్టణం అని పిలిచేవాళ్ళు. ఏమనేవాళ్ళు? నిత్య పట్టణం. ఇజ్ ఇట్ రైట్? అంతేనా? నిత్య పట్టణం, ఎటర్నల్ సిటీ అంటారు దాన్ని. మీరు చదవండి, చరిత్రలో ఉంటుంది ఈ మాటలని. నిత్య పట్టణం, ఎటర్నల్ సిటీ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ అన్య రోమ ఏమైందంటే పోపు రోముగా మారింది పాదముల దగ్గర. మరియు కొంత ఇనుము, కొంత మట్టి. మట్టి ఏమిటో కాదు కానీ అదే ఇప్పుడున్న ప్రొటెస్టెంట్ సంఘాలు. ఆమేన్. మరి నేను ఇదివరకు చెప్పినట్లుగానే ఇప్పుడు దీన్నే బబులోన్ అని కూడా పిలుస్తున్నారు. ఇది ప్రకటన 18 ప్రకారంగా ఇది మహా బబులోన్ అయి ఉన్నది. ఇది మర్మమయున బబులోన్ అయి ఉన్నది. ఆమేన్. మొదటిది ఆ అన్య జనుల యొక్క
కాలములు ప్రారంభమైనప్పుడు, ప్రపంచాన్ని ఏల్చున్న అన్యజనుల యొక్క కాలములు ప్రారంభమవుతున్నప్పుడు, ఆ రాజ్యాలు ప్రారంభమవుతున్నప్పుడు మొదటిది శిరస్సు బంగారము, అది బబులోనై ఉన్నది. అక్కడ దానియేలు ఉన్నాడు. ఇక్కడ పాదముల దగ్గర కూడా మహాబబులోను దగ్గర దానియేలు ఉన్నాడు. అక్కడ గోడ మీద చేవ్రాత ఉన్నది. ఆ బబులోను ఎలా కూలిపోతావు గోడ మీద చేవ్రాత, అలా ఉన్నాయి ఇక్కడ కూడా మహాబబులోను ఎలా కూలిపోతుందో మళ్ళీ గోడ మీద చేవ్రాత. అక్కడ పరలోకపు భాషలో అర్థము కాని భాషలో రాయబడ్డది ఆ రాత. ఇక్కడ కూడా పరలోకపు భాష, అర్థము కాని భాష, కేవలం దానియేలు మాత్రమే అర్థం చెప్పగలిగిన భాష రాయబడ్డది. ఎంతమంది అయ్యలారా ఇదేనా అంతమునకు సూచన వర్తమానం చదివారు? అందులో మీరు గమనించారా? ఆ తెల్ల రాతి పైన అర్థము కాని భాషలో రాయబడి ఉన్నది. వింటున్నారా? అది అర్థం కాని భాషలో ఉన్నప్పుడు ఎవరొచ్చి చెప్పారట? ఆ కళలో చూస్తున్నారు. ఎవరొచ్చి చెప్పారట? అది వినబడతలేదు నాకు. నేను మాట్లాడుతుంది అయ్యల్లారి ఇదే నా సమయం అనే వర్తమానం గురించి. అయ్యల్లారి ఇదే నా సమయం వర్తమానం ఏ కాలంలో అది? మరి దానియేలు అంటారు ఏంది? మన కాలపు దానియేలు అనండి. మన కాలపు దానియేలు ఎవరు? విలియం మ్యారన్ బ్రెన్నామ్. ఆ కళలో చూశాడా? జూనియర్ జాక్సన్ చూశాడా? ఆ అర్థం కాని భాషకు ప్రవక్త అక్కడ దానికి అర్థం చెప్పడం. అదే 7 ముద్రలు అయి ఉన్నది. అదే 7 ఉరుములు అయి ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ద ఇంటర్ప్రిటేషన్, అక్కడ దాని అర్థం చెప్తున్నాడా ప్రవక్త? మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. అయ్యల్లారా ఇదే నా సమయం అనే వర్తమానాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వింటున్నారా అందరూ? డు నాట్ మిస్ కావద్దు. ఇంటికి వెళ్ళాక చదవండి. ఆమేన్. అందులో 6 కళలు ఉంటాయి. 7వది ప్రవక్తకు వచ్చిన దర్శనం ఉంటుంది. ఈ 6 కళలు మరియు 7వ దర్శనం మొత్తము అన్ని కూడా ఒకదాన్ని సూచిస్తా ఉన్నాయి. అదే ప్రకటన 10ని సూచిస్తా ఉన్నాయి. మరి ఆ ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత కనపడుతున్నాడు, 7వ దూత కనపడుతున్నాడు, యోహాను కనపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆ ప్రకటన 10లో ఉన్న ఆ 3 గురించే ఇక్కడ 6 కళలను 7వ దర్శనంలో అయ్యల్లారా ఇదే నా సమయంలో వర్తమానంలో చెప్పబడతా ఉన్నది. ఏది మర్చిపోవద్దు. ఈ మెసేజ్లో ఏది మర్చిపోవద్దు. ఎప్పుడు ఎక్కడ ఏ లింకు కలుస్తుందో మీకే తెలియదు. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. ఆమేనంటారా? గోడ మీద చేవ్రాత బబులోను కాలంలో, శిరస్సు కాలంలో, మళ్ళీ పాదముల కాలంలో, మళ్ళీ మహాబబులోను కాలంలో గోడ మీద చేవ్రాత. పరలోకపు భాష అక్కడ ఉంది, ఇక్కడ పరలోకపు భాష. అక్కడ దానియేలు దాని అర్థం చెప్తే ఇక్కడ మన దానియేలు ప్రవక్త విలియం బ్రెన్నామ్ అర్థం చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. మరి మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అక్కడ ఒక విగ్రహం ఉంది. అక్కడ ఒక బ్రహ్మాండమైన విగ్రహం పెట్టారు. అక్కడ ఒక ఇమేజ్, ఒక విగ్రహం ఉందా? ఒక ప్రతిమ ఉందా? ఏమి దానియేలు కాలంలో ప్రతిమ ఉందా? మరి ఈ కాలంలో కూడా ప్రతిమ ఉండాలా? ప్రకటన 11లో ప్రతిమ కనబడుతున్నదా? ఆమేన్. ప్రకటన 13లో ప్రతిమ ఉన్నదా? ఏంటా ప్రతిమ? మృగం యొక్క ప్రతిమ. అది ఆ మృగం యొక్క ప్రతిమ ఏంటిది? అది ప్రపంచ సంఘముల సమాఖ్య. WCC, వరల్డ్ చర్చెస్ ఆఫ్ కౌన్సిల్, ప్రపంచ సంఘముల సమాఖ్య. అవునంటారా? అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. అక్కడ మృగమునకు ఒక ప్రతిమ ఉన్నది, ఇక్కడ కూడా మృగమునకు ఒక ప్రతిమ ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం ఎంత ఇంపార్టెంట్ కాలంలో ఉన్నాం. అన్య జనుల యొక్క పరిపాలన ముగింపబడుతున్న కాలంలో ఉన్నాం. ఇక అన్య జనుల్లో వస్తున్న ఆగ్ర రాజ్యాలు ఇప్పటికే ప్రపంచాన్ని ఏలినవి 4 ఆగ్ర రాజ్యాలు. ఇక 4వది చిన్న కొమ్ము ఒకటే మిగిలిపోయింది. అయితే ఆ చిన్న కొమ్ముకు మనకు సంబంధం లేదు. అది చెప్పడానికి ప్రయత్నిస్తానా?
ఎందుకు దేవుడు దానియేలుకు ఇలా తీసుకొస్తున్నారు? 2వ అధ్యాయం నుండి చిన్న కొమ్మును గూర్చి 7వ అధ్యాయంలో చెప్తున్నాడా? 2వ అధ్యాయంలోనూ 4 లోహాల గురించి చెప్పి పాదముల దగ్గరకు వచ్చినప్పుడు కొంత ఇనుము కొంత మట్టి చెప్తున్నాడు. ఓకేనా? ఆ కొంత ఇనుము కొంత మట్టి కాలములోనే చేతి సహాయము లేకుండా పర్వతములో నుండి కోయబడిన రాయి వచ్చి అది ఎక్కడ పడ్డది? పాదముల పైన పడింది. ఈ పాదముల పైన పడినప్పుడు అదేం చేస్తున్నట? ఆ విగ్రహాన్ని, ఆ ప్రతిమను మొత్తము తుత్తునీయులుగా చేసి అనగొద్దురగొడుతున్నది. తర్వాత అదే భూలోకమంతా నిండిన పెద్ద పర్వతం అయింది. ఆ రాయి ఏమైంది? భూలోకము నిండిన పెద్ద పర్వతం అయిపోయింది. అదే మహోన్నతుని రాజ్యం, 1000 ఏళ్ల పరిపాలన. పరిశుద్ధులమైన మనము పరిపాలించబోయే పరిపాలన. దేని తర్వాత? పాదముల తర్వాత. ఇప్పుడు దాని గురించి 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ 4 రాజ్యాల గురించి 4 జంతువులుగా చూపిస్తూ 4వ జంతువు క్రూరమైన భయంకరమైన జంతువు అని చెప్తూ ఇప్పుడు కొమ్ము గురించి మాట్లాడుతున్నాడు. మీరు గమనిస్తున్నారా దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడో? ఈ కొమ్ముకు, ఈ 4వ జంతువుకి వస్తున్న కొమ్ముకు దానియేలు ప్రజలకి ఏమైనా సంబంధం ఉందా? ఉన్నది. క్యాచ్ ద రెవల్యూషన్. ప్రత్యక్షతను పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ కొమ్ముకు దానియేలు ప్రజలైన, దానియేలు ప్రజలు ఎవరండి? ఇశ్రాయేలు యూదులు. వాళ్లకు ఈ కొమ్ముకి ఏమైనా సంబంధం ఉందా? ఉన్నది. అందుకే దేవుడు అక్కడికి తీసుకెళ్తున్నాడు ఆయనను మెల్లగా. చూడండి, 7వ అధ్యాయం వరకు మనం ఏం చూస్తున్నామంటే దానియేలుకు మొత్తము అన్ని జనుల యొక్క రాజ్యాలే చూపించబడతాయి. తన ప్రజలు కూర్చున్న రాజ్యం కాదు అది, అన్ని జనుల రాజ్యంలే. దేవుడు అన్ని జనుల రాజ్యాలనే చూపించుకుంటూ వస్తున్నాడు. ఎవరికి? దానియేలుకి. వింటున్నారా? తన ప్రజల గురించి చూపిస్తలేడు, తన ప్రజల రాజ్యాల గురించి చూపిస్తలేడు. తన ప్రజలు ఇశ్రాయేలు రాజ్యం గురించి చూపిస్తలేడు. మరి ఎవరి గురించి చూపిస్తున్నాడు? అన్ని జనుల గురించి చూపిస్తున్నాడు. అంటే మన గురించి చూపిస్తున్నాడు. ఆమేనంటారా? అర్థమైందా నేను చెప్పింది? అన్ని జనులు ఎలా పరిపాలిస్తూ చూపిస్తున్నాడు. మొదటిది బంగారం, శిరస్సు బంగారం. అదే సింహంలా కనబడుతున్నది. అదే బబులోను రాజ్యం అంటున్నది. రెండవది ఛాతి, ఈ యొక్క రొమ్ములు ఏంటిది? అదే వెండి, అదే మాదీయ పారసికులు. దాన్ని మనం ఏం చూస్తున్నామంటే 7వ అధ్యాయంలో 2వ జంతువు అదే ఎలుగుబండిని పోలినది. ఇక 3వది ఉదరములు మరియు తొడలు. మీరు పట్టుకోవాలి ఈ పాయింట్స్. ఉదరములు, పొడలు, అదే ఇత్తడి. అదే మనం చూస్తున్నది గ్రీకులు. గొప్పవాడైన అలెగ్జాండర్ ఆధ్వర్యంలో గ్రీకులు ప్రపంచాన్ని ఏలారు. దానే మనము 3వ జంతువు ఇక్కడ చిరుతను చూపిస్తున్నాం. ఆమెనండి, చిరుతను చూస్తున్నాం మనం. ఇక 4వది అదే మనం చూస్తున్న ఆ కాళ్ళు, లెగ్స్, ఆ కాళ్ళు, అది ఇరిమై ఉన్నది. దాన్నే మనం ఇక్కడ క్రూరమైన భయంకరమైన జంతువు, అదే అన్య రోమై ఉన్నదని. యేసుక్రీస్తు మొదటి రాకలో అన్య రోము ప్రపంచాన్ని ఏలుతున్నదని మనం చూసాం మనం. కానీ అంతటితో ఆగలేదు దర్శనం. నో సార్, అంతటితో ఆగలేదు దర్శనం. ఇంకా ముందుకు వెళ్తున్నది. ఆమెనంటారా? 8వ వచనానికి వచ్చినప్పుడు ఏమంటున్నదంటే 7వ అధ్యాయం 8వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కనుల వంటి కనులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇంకా సింహాసనం వేయట చూచి తిని. చాలా జాగ్రత్త వినండి. ఆ తర్వాత మనం ఏం చూస్తున్నామంటే మనిషి కుమారుని రాకడా, ఇవన్నీ ప్రకటన 10 చూసినాం కదా మనం ఆల్రెడీ. 2వ అధ్యాయంలో చూసినాం మనం ఆల్రెడీ 2వ కూటాలో చూసినాం కదా, ప్రకటన 10 అవన్నీ చూసాం. ఆమెనంటారా? వినపడతలే నాకు. ఇప్పుడు 7వ అధ్యాయంలో కొమ్ము దాకా దేవుడు చూపించాడు. బెల్షాజరు యొక్క మొదటి సంవత్సరం ఏలుబడిలో, పరిపాలనలో
దానియేలుకు వచ్చిన దర్శనాలు ఇది. ఎక్కడ దాకా చూపించాడంటే కొమ్ము, ఒక కొమ్ము, ఆ 4వ జంతువుకు కొమ్ము వచ్చింది. దానికి కనులను గర్వపు మాటలాడు నోరును ఉండెను. ఇజ్ ఇట్ రైట్? అవునా అండి? అక్కడ దాకా చూపించబడ్డది. దానియేలుకు అక్కడ దాకానే చూపించబడింది. ఇప్పుడు 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇప్పుడు దానియేలుకు మళ్ళీ 3వ సంవత్సరపు పరిపాలనలో అదే బెల్షాసరు, అదే శిరస్సు, అదే బంగారపు శిరస్సు, అదే బబులోను కాలంలో, వింటున్నారా? అదే బబులోను ఏలుబడి కాలంలో, బంగారపు శిరస్సుకు ఏలుబడి కాలంలో, బెల్షాసర్ యొక్క 3వ సంవత్సరం పరిపాలనలో ఇప్పుడు ఇంకొక దర్శనాన్ని నేను చూస్తున్నాను అంటున్నాడు. ఈ దర్శనంలో ఆయన ఏం చూస్తున్నాడో మనం చూద్దాం. 2వ వచనం, నేను దర్శనమును చూచుచుంటిని, చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషాను పట్టణపు నగరులో ఉండగా దర్శనం నాకు కలిగెను. తెలుసుగా షూషాన్ అనేది అదే పట్టణమో తెలుసుగా? మీకు గుర్తుందా షూషాన్ ఏంటిదో? మాదీయులు పారసికులు పరిపాలించిన ఏలుబడి కాలం అది. వాళ్ళ ఏలుబడి కాలంలో షూషాన్ పట్టణమేనా? ఎస్తేర్ ఎక్కడ ఉండేనండి? షూషాన్లో లేదా? మొదటగా ఎక్కడ ఉండే? చదవలేదా మనం? ఆల్రెడీ ఎస్తేరు పురిమి పండుగలో చూడలేదా మనం? దట్స్ రైట్. ఇప్పుడు దానియేలు అక్కడే చూస్తున్నాడు. ఏమాన్ ఆ తర్వాత ఎస్తేరు కూడా అక్కడే ఉన్నది. ఏమాన్ ఆ తర్వాత నెహెమ్యా కూడా అక్కడే ఉన్నాడు. షూషాను కోటలోనే కదా. నెహెమ్యా మాదీయులు పారసికులు ఏర్పడుతున్న కాలంలో రాజు దగ్గర నుండి ఆజ్ఞ పొందుకొని వెళ్ళి యెరూషలేమును కట్టింది. వడలు ఇంకెంత కరెక్ట్గా ఉన్నాయి చూడండి లింక్ ఇక్కడ బైబిల్లో. ఆమేన్. ఇప్పుడు షూషాను పట్టణపు నగరంలో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలాయను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కనులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలుచుండెను. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి 2వ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తర్వాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచి తిని. ఇట్లు జరగగా దాని ఎదురించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నటకైనను ఏ జంతువునుకును శక్తి లేకపోయాను. అంటే అది అన్ని జంతువులను పట్టేసింది. ఈ పొట్టేలు ఏం చేసిందట? అన్ని జంతువులను, ఇంగ్లీష్లో ర్యామ్ అంటారు. పొట్టేలు అంటే ర్యామ్. గొర్రె జాతిలో అది మొగది. గొర్రె అంటే ఆడది, గొర్రె మొగదేమంటారంటే పొట్టేలు. పట్టుకోండి అమ్మా, పొట్టేలు గురించి రాయబడ్డది ఇక్కడ. ఇప్పుడు ఈ పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నాయి. ఓకేనా? ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 కొమ్ములు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి ఇప్పుడు దర్శనాలను. 2 కొమ్ములు ఉన్నాయి. ఇదేం చేస్తుందట? ప్రవక్త చాలా జాగ్రత్తగా దాన్ని చూస్తున్నాడు. అదేదో చుట్టూ తిరుగుతలేదు, అది గుండ్రంగా. కానీ అది దక్షిణం వైపు, ఉత్తరం వైపు, వింటున్నారా? పశ్చిమం వైపు, తూర్పు వైపు తన యొక్క కొమ్ములతో అది ఏం చేస్తున్నది? పొడుస్తూ ఉన్నది అది. మరి దానికి ఎదురుగా ఏ జంతువు కూడా నిలబడలేకపోతున్నది. ఆమేన్. ఆమేన్ అంటారా? అది మొత్తము పశ్చిమంగాను ఉత్తరంగాను దక్షిణంగాను పొడుచుట చూచుచుంది. తప్పించుకున్నకైనా ఏ జంతువును శక్తి లేకపోయాను. నేను ఆల్రెడీ చెప్పానుగా, ప్రతి దేశము ఒక జంతువుకి గుర్తుగా ఉంటుంది. పట్టుకున్నారా మీరు? నేను అన్నది ప్రతి దేశము ఒక జంతువు, వాటికి ఒక జాతీయ జంతువు ఉంటుంది. మన జాతీయ జంతువు ఏం చెప్పండి? భారతదేశ జాతీయ జంతువు టైగర్. మామూలు టైగర్ కాదు, బెంగాల్ టైగర్. టైగర్ అంటే చాలా జాతులు ఉన్నాయి. బెంగాల్ టైగర్, బెంగాల్ పులి, అవునా కాదా? అలా ఇది ఏ జంతువు కూడా నిలబడలేకపోయిన అర్థం ఏంటంటే ఈ పొట్టేలు కాలములో ఏ దేశము కూడా దీని ముందు నిలబడలేకపోయింది. ఇది ప్రతి 4 దిక్కులు ఉన్న దేశాలన్నిటిని కూడా పొడిచేసింది. అంటే అర్థము స్వాధీనపరుచుకున్నది. ఇన్వెషన్, వాటిపైన పరాక్రమం చేసింది, వాటితో యుద్ధం చేసింది, వాటిని తన చేతిలో తెచ్చుకుంది. అవునా కాదా? అంతే కదా?
ఒక రాజ్యము నుండి ఇంకో రాజ్యానికి అధికారం మారుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ సమయంలో యుద్ధం జరుగుతుంది. వినపడతలే నాకు. యుద్ధం జరుగుతుంది. అక్కడ యుద్ధం జరిగి కరువులు వస్తాయి, అనేక రకాల ముద్దలు వేస్తారు, యుద్ధాలు జరుగుతాయి, చంపుతారు, శత్రువులను చంపేస్తారు. వింటున్నారా? ఆ తర్వాత ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. ఇప్పుడు ఇక్కడ దానియేలు ఏం చూస్తున్నాడంటే ఈ పొట్టేలు అదే పని చేస్తూ ఉన్నది. పాయింట్ 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 పట్టుకోవాలి మీరు. ఈ పొట్టేలు ఏం చేస్తూ ఉన్నది? అదే చేస్తూ ఉన్నది. ఇది యుద్ధం చేస్తూ ఉన్నది, ముట్టడులు వేస్తూ ఉన్నది. దక్షిణ దిక్కు, తూర్పు దిక్కు, పశ్చిమ దిక్కు, ఆమెనంటారా, అన్ని దిక్కులో ఇది పొడుస్తూ ఉన్నది దాని కొమ్ములతో. ఆమేన్. ఇది యుద్ధం చేస్తూ ఉన్నది. హల్లెలూయా. యుద్ధం చేసి ఏం చేస్తూ ఉన్నది? వాటిని స్వాధీనపరుచుకుంటున్నది. అందుకే బైబిల్లో ఆయన ఏమంటున్నాడంటే, ఆయన చూస్తున్న దర్శనంలో ఏమంటున్నాడంటే, ఇక్కడ దానియేలు ఏమంటున్నాడంటే, అది దానిని ఎదురించుటకు అది పట్టకుండా తప్పించుకున్నట్టుకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయాను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చాను. ఓకే, అర్థమైన ఆమె చెప్పండి. తర్వాత నెక్స్ట్ థింగ్ 5వ వచనానికి వచ్చినప్పుడు, నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పైనను పొట్టేలు కిందకు వచ్చేసరికి ఇంగ్లీష్లో హీ గోట్ అని ఉంటుంది. హీ గోట్ అంటే మేక అనేది ఆడది, హీ గోట్ అంటే మొగది. మేకపోతు ఈసారి మొగది, మళ్ళీ మేకపోతు. గమనించండి 5వ వచనం, నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పదమంటు నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరిగెలెత్తాను. దాని 2 కనుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలును సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చాను. నేను చూడగా మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్మలను పగలగొట్టాను. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దాని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయాను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు 4 దిక్కుల 4 పెరిగెను. నా ఫస్ట్ ఏం చూశాడు? మొదటిగా ఏం చూశాడు? పొట్టేలు చూశాడు. దానికి 2 కొమ్ములు ఉన్నాయి. ఇది మొత్తము దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కు, పశ్చిమ దిక్కు, ఇలా మొత్తము అన్నిటిని పొడుస్తూ వస్తున్నది. దాని ముందు ఏ జంతువు కూడా నిలవలేకపోయింది. ఇది చాలా బలమైన జంతువుగా కనబడింది. తర్వాత మళ్ళీ పశ్చిమ దిక్కు నుండి మేకపోతు వస్తూ ఉన్నది. ఇది కూడా వచ్చి ఏం చేస్తుందట అంటే, ఇది కూడా 4 దిక్కుల నుండి, వింటున్నారా, ఆమేనంటారా, ఇది కూడా ఏం చేస్తుందట, దీనికి కూడా మరి ఇది భూమిపైన కాలు మోపకుండా భూమి అంతటా పరిగెత్తుతూ ఉన్నది. దీని కనుల మధ్యలో ఒక ఏముందట, కొమ్ము ఉన్నది. పట్టుకోవాలి మీరంతా, కొమ్ములను మర్చిపోకండి. ఫస్ట్ పొట్టేలుకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2. ఇప్పుడు మేకపోతుకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 1. ఓకేనా? ఇది 2 కళ్ళ మధ్యలో మరి ఒక కొమ్ము, ప్రసిద్ధమైన కొమ్ము ఉన్నది. ఇది ఏం చేస్తుందట అంటే, ఈ మేకపోతు ఆ నది ప్రక్కన ఉన్న ఆ యొక్క 2 కొమ్ములు కలిగిన పొట్టేలునకు సమీపంగా వచ్చి భయంకరమైన కోపముతో బలముతో దాని మీదకి వచ్చింది. మరి దానియేలు దర్శనంలో చూస్తుంటే ఆ మేకపోతు చేతిలో నుండి ఆ పొట్టేలును కాపాడుటకు ఎవరికీ శక్తి లేకపోయిందట. అంత రౌద్రముతో, అంత కోపముతో
ఆ ఆ ఆ ఆ రెండు కొమ్ములను పగలగొడుతూ ఆ పొట్టేలుపైకి వెళ్ళింది మేకపోతు. అమ్మనంటారా? అమ్మనంటారా? ఆ తర్వాత ఇది మొత్తం దానిని పడవేసి త్రొక్కేసింది. మరియు ఇది ఇక ఆ పొట్టేలును దాని చేతిలోని తప్పించుటకు ఎవరి చేత కాలేదంటున్నాడు. తర్వాత మళ్ళీ 8వ వచనంలోకి వచ్చినప్పుడు ఆ మేకపోత అత్యధికముగా పుస్సు నుండి ఆ పెద్ద కొమ్ము, ఏదైతే కొమ్ము ఉండేనో కనుల మధ్యలో, అది విరిగిపోయింది. దాని స్థానంలో 4 కొమ్ములు వచ్చినాయి. ఇదేనా 9వ వచనం దాకా వచ్చింది దర్శనం? ఇంత మంచిగా ఇంత చక్కగా మీకు వివరిస్తాను, వినండి. ఇదే మీకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చేది. వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు 10వ వచనంకి వచ్చినప్పుడు ఆ కొమ్ములలో ఒక దానిలో ఒక చిన్న కొమ్ము మళ్ళీ 9వ వచనానికి వచ్చినప్పుడు 4 కొమ్ములు వచ్చినాయి కదా. 4 కొమ్ములు 9వ వచనంలో ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణ దేశముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఈ 4 కొమ్ములలో నుండి మళ్ళీ మధ్యలో ఏమొచ్చిందట? ఒక చిన్న కొమ్ము పెరిగింది. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి చిన్న కొమ్ము మెలిచింది. ఈ 4 కొమ్ములలో ఒక దానిలో నుండి ఇప్పుడు ఈ కొమ్ము ఎలా ఉందట అంటే అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందపు దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను, అంటే పెరిగింది. ఓకేనా? చూడండి, డైరెక్షన్స్ కూడా చెప్తున్నాడు. ఏ దిక్కు వైపు అది పెరిగిందో కూడా చెప్తున్నాడు. ఎవరు? దానియేలు, ప్రవక్త దానియేలు దర్శనంలో చూసి. ఆమెనంటారా? దక్షిణం వైపు, తూర్పు వైపు, రెండోది ఏంటి చెప్పండి? ఆనంద దేశం వైపు. ఆమెనంటారా? ఆ తర్వాత ఏమంటున్నాడో చూడండి, 10వ వచనం. ఆకాశ సైన్యములంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణుగుదురు కూర్చుండేది. ఏంటిది? కొమ్ము. ఎంత పెరిగిందట అంటే ఆకాశ నక్షత్రములంతగా పెరిగి నక్షత్రములను కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొరుకుతున్నదట ఈ కొమ్ము. ఓకేనా? ఓకేనా? ఆమెన్ అంటారా? ఆమెన్. ఆ సైన్యం యొక్క అధిపతికి, ప్రిన్స్ ఆఫ్ హోస్ట్, సైన్యములకు అధిపతి ఎవరు? సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇవ్వబడేను. గమనించారా? వీడికి సేన కూడా ఉంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ కొమ్మును అతడు అంటున్నాడు. పాయింట్ పట్టుకుంటున్నారా మీరు? కొమ్మును ఏమంటున్నాడు ఇక్కడ? అతడు. ఇదే కొమ్ము మనకు 7వ అధ్యాయంలో కనబడిందా? గర్వపు మాటలు మాట్లాడకు నోరును కనులతో నిండిన కొమ్ము కనబడిందా? వినపడతలే. 7వ అధ్యాయములో ఏ కొమ్మునైతే అక్కడ దర్శనంలో చూశాడో ఇప్పుడు అదే కొమ్ము అతడు అంటున్నాడు. వ్యక్తిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమైందా నేను చెప్పింది? పట్టుకున్నారా మీరు? ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. అతడు ఆకాశ సైన్యం అంతటిని పెరిగి నక్షత్రం కొన్ని పడివేసి కాలం అనుమతి ఆ సైన్యకు అధిపతికి విరోధంగా తన్ను అంటే మళ్ళీ చూసారా? గమనించారా మీరు? వ్యక్తి తన్ను హెచ్చించుకొని అనుదిన బలార్పణను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమం జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకే ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి, ఇంగ్లీష్లో చదువుతాను నేను దాన్ని, 12వ వచనాన్ని. ఓకేనా? And an host was given him
అతను against the daily sacrifice by reason of transgression, and it cast down the truth to the ground, and it practiced and prospered. తెలుగులో యుద్ధం, మళ్ళీ తెలుగులో యుద్ధం 12వ వచనాన్ని. అతిక్రమం జరిగినందున అనుదిన బలం నిలిపివేయటకై ఒక సేన తనకి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏమున్నదంటే ఇట్ క్యాస్ట్ డౌన్ ద ట్రూత్ టు ద గ్రౌండ్. ఇట్ క్యాస్ట్ డౌన్ ద ట్రూత్ టు ద గ్రౌండ్ అంటే అర్థము సత్యమును అది నేలన పడవేసి. వింటున్నారా? సత్యమును ఏం చేశాడట? వ్యర్థపరచడం కాదు, నేలన పడవేశాడు. పట్టుకోనరా బాబు మీరు. సత్యమును నేలన పడవేశాడు. వీడేం చేస్తున్నాడంటే సత్యమును నేలన పడేస్తున్నాడు. సరే, నేలన పడేసి ఏం చేశాడట వీడు? చూడండి, వాడు సత్యమును నేలపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. ఏమా అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమైంది అందరికీ? వీడు సత్యమును నేలలో పడేసి, నేలను తొక్కివేసి వీడు ఇష్టానుసారంగా జరిగిస్తూ వీడు అభివృద్ధి పొందుతాడు. అందుకే వీరితో సంఘశాఖలు కలుస్తాయి. ఎందుకు సంఘశాఖలు కలుస్తాయంటే వీళ్ళు కూడా అదేగా చేసేది. బైబిల్లో యేసుకి సంభాషణ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఇస్తున్నారు. బైబిల్లో అసలు దేవుడు త్రియేక త్రిత్వం అని లేకపోయినా వీళ్ళు ఏమంటున్నారు? ఊ అంటే త్రియేక అంటాను, ఆ అంటే త్రియేక అంటాను, దేవుడు త్రిత్వం అంటున్నారు. అవునా? బైబిల్లో స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాల్సిందే కానీ ఉపదేశంలో అధికారం లేదంటే వీళ్ళేం చేస్తున్నారు? స్త్రీలను అభిషేకిస్తున్నారు పాశ్రములుగా. స్త్రీలు లేచినప్పుడు వాక్యం బోధిస్తున్నారు. అవునా? బైబిల్లో ప్రభురాత్మకం రాత్రి వేళ ఇస్తే వీళ్ళేం చేస్తున్నారు? పట్ట పగలిస్తున్నారు. అందులో కాళ్ళతో తొక్కి తయారు చేసిన బన్నును, రొట్టె ముక్కను తీసుకొచ్చి, ఆ బేకరీలో దొరికే రొట్టె ముక్కను తీసుకొచ్చి ఇది ప్రభు శరీరం అంటున్నారు. మిక్సీని బట్టి, ఏంటిది? ద్రాక్ష పళ్ళను మిక్సీని బట్టి ఆ మిక్సీతో తయారు చేసిన జ్యూస్ని ఇది ప్రభు, ఇది వైన్ అంటున్నారు. అవునా కాదా? వైన్ వేరు, జ్యూస్ వేరు. గ్రేప్ జ్యూస్ వేరు, గ్రేప్ వైన్ వేరు. గ్రేప్ వైన్ కావాలంటే దాదాపున 21 రోజుల ప్రాసెస్ ఉంటుంది. 21 రోజులు దానికి పడుతుంది గ్రేప్ వైన్గా కావాలంటే. ఆ ప్రాసెస్ వీళ్ళు చెయ్యరు. వింటున్నారని అన్నది. ఏదో ద్రాక్షపలం తీసుకొస్తారు, మిక్సీ పెడతారు, ఇదే ప్రభు రక్తం అంటారు. ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కార్యాలు మనకేం చూపిస్తున్నాయి? సత్యమును వీళ్ళు నేలను తొక్కివేస్తున్నారు. వీళ్ళు 2 భార్యలు ఉన్నారని తెలుసు, వాడు పాస్టర్. వాడు వ్యభిచారుడు అని తెలుసు, వాడు చాలా సంవత్సరాలు సంఘంలో ఉన్న అమ్మాయితోనే అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని తెలుసు, వాడు పాస్టర్. వాడిని పాస్టర్గా అంగీకరించడం, వాడిని పాస్టర్గా కూర్చోబెట్టడం, వాళ్ళంటూ పెళ్లిళ్ళు చేయించడం. ఎంత ఘోరం, ఎంత భయంకరం. ఆల్రెడీ ఆ అమ్మాయికి గర్భం తెరిచిందని తెలుసు, వాడు గర్భం తెలియదు, వాడే ఆ అమ్మాయిని గర్భవతిగా చేశాడు. మళ్ళీ ఆ అమ్మాయితో పెళ్లి చేసుకొని ఇప్పుడు పాస్టర్. ఏం చేస్తున్నారు వీళ్ళు? సత్యాన్ని నేలకేస్తున్నారు. వీళ్ళు సత్యం కొరకు వీళ్ళు నిలబడతలేరు. వీళ్ళు సత్యాన్ని నేలకొస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? వాడు మనోడు కాబట్టి ఏం చేసినా ఏం కాదు. వాడు బ్రెన్నాం ఫోటో పెట్టుకొని ఉన్నాడు కాబట్టి, వాడు పక్షిరాజు ఫోటో పెట్టుకొని ఉన్నాడు కాబట్టి, వాడు ఆ పక్షిరాజు ఫోటో పెట్టుకొని ఏం చేసినా ఏం కాదు. రే, నువ్వు చరిత్రను సరిగా చదవలే, బైబిల్ చరిత్రను. ఏ దేవుడైతే ఇజ్రాయేలును రక్షించి కాపాడి రాజ్యముగా స్థిరపరిచాడో ఆ దేవునికి విరోధంగా వెళ్ళినందుకు ఆ దేవుడే వాళ్ళ రాజ్యాన్ని తీసేశాడు, వాళ్ళను సర్వనాశనం చేశాడు, వాళ్ళని తీసుకెళ్లి అన్ని చేతులకు అప్పచెప్పేశాడు.
ప్రవక్త గారు ఏ దేవుణ్ణైతే నువ్వు ఈరోజు ఆరాధిస్తున్నావో ఆ దేవుడే నిన్ను రాళ్లతో కొట్టి చంపుతాడు ఆయన. నువ్వు సేవించుచున్న దేవుడే నిన్ను నాశనానికి అప్పచెపుతాడు. ఈరోజు ఎంటర్ మెసేజ్ అనుకుంటున్నారు ప్రేమనాథ్ గారి ఫోటో ఉంటే చాలు, పక్షిరాజు ఫోటో ఉంటే చాలు, లేకపోతే మనకు ఆ పుస్తకాలు ఉంటే చాలు, వాడు మనోడు, వాడు ఏం చేస్తున్నాడు సార్ నడవదు. చరిత్ర రుజువు చేసింది. చరిత్ర చదువు బైబిల్లా. దేవుడు ఊరుకోడు, ఎవరిని వదిలిపెట్టాడు. అందుకే నేను దాన్ని సహకరించలేను. దట్ ఈస్ మై ప్రాబ్లం. ఎందుకంటే నాకు చరిత్ర తెలుసు, నాకు రెవల్యూషన్ తెలుసు, నాకు ప్రత్యక్షత తెలుసు, నాకు బైబిల్ చరిత్ర తెలుసు, నాకు దేవుడి గుణలక్షణాలు తెలుసు, దేవుడి అలవాట్లు తెలుసు. దేవుడు తన మార్గ విషయంలో ఎన్నడూ మారడు. ఆయన ప్రవర్తన విషయంలో ఎన్నడూ మారడు. ఆయన నువ్వు ఇద్దరు భార్యలు కలుగుంటా ఊరుకుంటాడు అనుకుంటావా? నీ కోసం రాళ్ల వర్షం రెడీగా ఉన్నది. అక్కడ అక్రమ సంబంధం కలుగుంటా ఊరుకుంటాడు అనుకుంటున్నావా? రాళ్ల వర్షం రెడీగా ఉన్నది. అక్కడ నువ్వు ప్రెండం ఫోటో పెట్టుకుంటేంది, అగ్నిశమం ఫోటో పెట్టుకుంటేంది, మేఘశమం ఫోటో పెట్టుకుంటేంది, నీ టీషర్ట్ల పైన పక్షిరాజు ఫోటో వేసుకుంటేంది, అవేమి నిన్ను రక్షించవు. చాలా మంది అంటారు పాస్టర్ మార్క్ చాలా చాలా కోపంతో బోధిస్తాడు. నా కోపం చాలా తక్కువ. అసలు కోపం దేవుడిది వస్తుంది చూడు. నేను కోపంతో బోధిస్తలేను, బాధతో బోధిస్తానా, మారండి అని బోధిస్తా ఉన్నా. అవకాశం ఉన్నది, ఇప్పటికైనా మారు మంచి పొందని బోధిస్తానా. కానీ ఆ సమయంలో ఆయన కోపం వచ్చినప్పుడు యెహోవా దినం కొరకు మనం ఎదురు చూస్తలేం. ఎందుకంటే మన దినం ఏంటిదంటే మనం దుష్టుల పైన పరిపాలించే దినం. అది మన కాళ్ళ కింద ఆ దుష్టుల ధూళి ఉండబోతున్నది. కానీ అసలు ఈ లోకానికి రాబోతున్నది యెహోవా దినం, భయంకరమైన ఆ మహాదినం రాబోతున్నది. ఆ భయంకరమైన మహాదినమున మనం ఈ భూమిపైన ఉండం. విల్ బి రాప్చర్డ్. మనం వెళ్ళిపోతాం ఈ భూమిపై నుండి. మనం అక్కడ వేల పరిపాలనలో ఉంటాం. మనం అక్కడ వేల పరిపాలన కోసము హనీమూన్లో ఉంటాం. అక్కడ మన గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో ఉంటాం. మనం అక్కడ ఆ విందులో ఉంటాం. మనం అక్కడ వేల పరిపాలన కోసం హనీమూన్ కోసం రెడీ అవుతా ఉంటాం. మనం అక్కడ ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఊరుకోడు. చరిత్ర రుజువు చేసింది. దేవుడు ఊరుకోడు. ఎవరిని వదిలిపెట్టాడు. శిక్షించేది మనం కాదు, ఆయన. ఉగ్రతను కుమరించేది మనం కాదు, ఆయన. సత్యమునకు వ్యతిరేకంగా వెళ్ళి సత్యాన్ని కాళ్ళ కింద అన్నకు దొక్కితే దేవుడు ఊరుకోడు. నో సార్, సత్యాన్ని నువ్వు కాళ్ళ కింద దొక్కడానికి వీలు లేదు. ఇక్కడ మనవాడు అనేవాడు లేడు. గుర్తుంచుకో. ఇదేమి రాజకీయం కాదు మనోడు అని చెప్పుకోవడానికి. ఇదేం కులం కాదు మనోడు అని చెప్పుకోవడానికి. ఇదేం ప్రాంతం కాదు మనోడు అని చెప్పుకోవడానికి. అది వదిలిపెట్టాలా మీరు. ఆ స్పిరిట్ మిమ్మల్ని విడిచిపెట్టాలా. దేవుని వాడే మనవాడు. మనము దేవుని వాళ్ళమైతే, మనము కూడా దేవుని వాళ్ళమైతే అందరం మన వాళ్ళమైతాం. ఇక్కడ వేరే అవకాశం లేదు. ఇక తిరిగి జన్మించిన క్రైస్తవుడే, కొత్త జన్మ పొందుకున్న క్రైస్తవుడే మనవాడు. కొత్త జన్మ పొందినోడు ఇద్దరు భార్యను ఎట్లా కలిగి ఉంటాడు? కొత్త జన్మ కలిగి ఉన్నాడు అక్రమ సంబంధం ఎలా కలిగి ఉంటాడు? కొత్త జన్మ కలిగినోడు బూతుల మాటలు ఎట్లా మాట్లాడతారు? కొత్త జన్మ పొందుకున్న వాళ్ళు అబద్ధాలు ఎలా మాట్లాడతారు? కొత్త జన్మ పొందుకున్నవాడు పగ, ద్వేషము, ఈర్ష్యతో ఎలా నిండి ఉంటాడు మనసులా? కొత్త జన్మ అంటేనే దేవుని యొక్క బిడ్డగా పుట్టడమై ఉన్నది, దేవుని కుమారుడుగా పుట్టడమై ఉన్నది, దేవుని కుమార్తెగా పుట్టడమై ఉన్నది. నువ్వు దేవుని కుమార్తెగా పుట్టినప్పుడు ఈ గుణ లక్షణాలు ఎందుకు ఉంటాయి నీ లోపల? దట్స్ రైట్. ఆమేన్ హల్లెలూయా. నీలో ద్వేషం ఉండదు, నీలో చేదు ఉండదు ఎవరి పట్ల కూడా. మీరు అనుకోవచ్చు పాస్టర్ మార్గారు ఇక్కడ మీరు నిలబడి చాలా చాలా కోపంతో పోదా. అది నాకు చేదుతో నేను చెప్తలేను. నేను అది వాక్యం కాబట్టి చెప్తా ఉన్నా. నేను ఇట్స్ అ మెసేజ్.
ఈ సత్యమును నేను కాపాడాల్సిన బాధ్యత నాకున్నది. దేవుడి సత్యాన్ని, ఈ కాల వర్తమానాన్ని నా చేతికి అప్పచెప్పాడు. నేను దీన్ని కాపాడాలి. ఈ సత్యాన్ని, అబద్ధికులను నేను ఖండించాలి, మోసగాళ్ళను నేను ఖండించాలి. వర్తమానంలో ఉన్న వాళ్ళను, దాట్స్ మై డ్యూటీ. అది నా బాధ్యత. అది వర్తమానంలో నిజంగా తిరిగి జన్మించిన వధువుని వాక్యం వైపు తిప్పాలి. 5 రకాల పరీక్షలలో అది నా భాగమై ఉన్నది. అది నేను చేతుతో బోధిస్తలేను, ద్వేషంతో బోధిస్తలేను, సత్యమును కాపాడడానికి బోధిస్తున్నా. సత్యము కాళ్ళ కింద తొక్కబడొద్దని బోధిస్తా ఉన్నా. సత్యమును ఎదిరించొద్దని బోధిస్తా ఉన్నా. చూసామా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు దీని గురించే మాట్లాడా? పాప పురుషుని గురించి మాట్లాడా? 2వ తెస్సలోనికీ 2వ అధ్యాయంలో పాప పురుషుని గురించి మాట్లాడా? వాడు ఏం చేస్తాడో వాడు సత్యమును ఎదిరిస్తాడు. ఎదిరించడం అంటే అర్థం ఏంటిది? ఇక్కడ దానియేలు గ్రంథంలో చెప్పినట్టుగా వాడు కాళ్ళ కింద దొక్కుతాడు, వాడు నేల పడేస్తాడు. వాడు అవునా కాదా? ఇప్పుడు అదే నా సంఘశాఖలు చేసేది. సత్యాన్ని ఎదిరిస్తున్నాయా ఇప్పుడు సంఘశాఖలు? వాళ్ళకి తెలియదా క్రిస్మస్ 25న వేసి పుట్టలేదని? వాళ్ళకి తెలియదా ఈస్టర్ ఇప్పుడు వచ్చే ఈస్టర్, ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో 2వ వారంలో వచ్చే ఈస్టర్ అది తప్పని వాళ్ళకి తెలియదా? వినబడతలే నాకు. వాళ్ళకి తెలియదా అండి? ఆ మంచి శుక్రవారం తప్పని వాళ్ళకి తెలియదా? ఇప్పుడు 40 రోజులు లెంటీ డేస్ చేస్తారు, అవునా? ఈ 40 రోజులు బైబిల్లో లేవని తెలియదా వాళ్ళకు? ఈ లెంటీ డేస్ బైబిల్లో లేవని తెలియదా? అది తమ్ముడు నుండి వచ్చిన సంగతి తెలియదా? దే నో వెరీ వెల్. వాళ్ళకి బాగా తెలుసు. కానీ ఏం చేస్తున్నారు? సత్యాన్ని కాళ్ళ కింద తొక్కి పడేస్తున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు పోపుతో గెలవగలరు. అందుకే వాళ్ళు ప్రపంచ సంఘ సమాఖ్యగా ఏర్పడి వీళ్ళందరూ ఏకమయ్యి రోమన్ క్యాథలిక్ తో చేతులు కలపగలరు. ఈరోజు స్థానిక రాజకీయంతోనే చేతులు కలపగలిగిన సంఘాలు ఎందుకు వీళ్ళు స్థానిక రాజకీయంతో చేతులు కలుపుతున్నారు? ఎవరిది పై చేయి అయితే, రాజకీయంలో ఎవరిది పై చేయి అయితే ఆ పార్టీతో కలిసిపోతున్నారు. ఎందుకు? మాకు ఎలాంటి శ్రమలు రావద్దు, మాకు ఎలాంటి ఇబ్బందులు రావద్దు, ఈ పార్టీ ద్వారా మాకు ఎలాంటి బాధలు రావద్దు. అవునా కాదా? మరి రేపు మొత్తం ప్రపంచమును ఏలడానికి పోపు రంగంపైకి వస్తున్నప్పుడు వీళ్ళు చేతులు కలపరంటారా? వీళ్ళు కలిపితేనే మేము బతుకుతామని అర్థమవుతుంది వాళ్ళకు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు? రోమన్ క్యాథలిక్ తీసుకొచ్చిన ఆ బోధనంతటిని ఈరోజు నమ్ముతున్నారా లేదా? రోమన్ క్యాథలిక్ తీసుకొచ్చిన బోధ డిసెంబర్ 25 ఎవరు తీసుకొచ్చారండి? వాళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈస్టర్ పని ఎవరు తీసుకొచ్చారు? లెంటీ డేస్ తీసుకొచ్చింది ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్సం తీసుకొచ్చింది ఎవరు? ప్రభు పగలు భోజనం తీసుకొచ్చింది ఎవరు? చెప్పాలా నాకు? పైన పట్ట వేసుకోవడం నేర్పించింది ఎవరు? వాళ్ళు కాదా? ముసుగు అంటే బట్ట కాదు, ముసుగు అంటే పొడగాటి చుట్టూ. ఈరోజు ఇవన్నీ వీళ్ళు సత్యమును నేర్పిస్తున్నప్పుడు వీళ్ళు ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు రోమన్ క్యాథలిక్ తో కలవడం ఆశ్చర్యమేం కాదు. ఇప్పుడు స్థానిక రాజకీయ నాయకులతో కలిసిన వీళ్ళు, అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉంటే ఆ రాజకీయ పార్టీతో కలిసే వీళ్ళు రేపు ప్రపంచవ్యాప్తంగా అధికారంలోకి వచ్చే పోగుతో కలవరా? దాట్స్ ట్రూ. అది నిజం. అది మతము రాజకీయము ఏకం కావాల్సిందే. యెజబెలు ఆహాబు పెళ్లి చేసుకోవాల్సిందే. అవునంటారా? యెజబెలు ఆహాబులు పెళ్లి చేసుకోవాల్సిందే. అది లేఖనం, అది వాక్యం. అది ఇష్ట సేవలో అది ప్రభు ఇలా సెలవిస్తున్న మాట. అది వీడు ఏం చేస్తున్నాడు? సత్యాన్ని నేలకేసి కోరుతున్నాడు. వీడు సత్యాన్ని కాళ్ళ కింద తొక్కుతున్నాడు. వీడు సత్యాన్ని వ్యర్థం చేయడం కాదు, నేలబడేస్తున్నాడు వీడు. అదే కార్యం ఇప్పుడు కనబడుతున్నదా మనకు? ఆ కొమ్ము ఇప్పుడు వస్తుందా పైకి? వినపడతలే నాకు. ఇప్పుడు 8వ అధ్యాయంలో ఇంకా క్లారిటీగా చూస్తున్నాడు. 7వ అధ్యాయం కంటే ఇంకా స్పష్టంగా చూపిస్తున్నాడు ఆ కొమ్ము మీద. మీకు అర్థమవుతుంది ఎలా రెవల్యూషన్ ఇస్తున్నాడో. దేవుడు మెల్లమెల్లగా దానియేలుకు 2వ అధ్యాయం నుండి చూపించబడుతున్న 4 అగ్రరాజ్యాల దగ్గర నుండి
అన్యజనుల రాజ్యాలు, ప్రపంచాన్ని వెళ్తున్న రాజ్యాల దగ్గర నుండి ఎలా మెల్లమెల్లగా దేవుడు ఆ మర్మాలను విప్పుకు వస్తున్నాడో చూసారా మీరు? ఎలా అర్థమవడం చేస్తున్నాడో చూసారా? 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకా క్లారిటీగా, ఇంకా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఆయన. 7వ అధ్యాయంలో కొమ్ము దాకానే ఆగాడు, కానీ 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమవుతున్నది? ఇంకా కొమ్ము ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. వాడు ఏం చేస్తాడట? వాడు సైన్యములకు అధిపతి యెహోవానే వ్యతిరేకిస్తాడట. వాడు పౌలు చెప్పలేదా? తెస్సలోనికీయులకు 2వ పత్రికల్లో చెప్పలేదా? 2వ అధ్యాయంలో వాడు ఏం చేస్తాడు? వాడు ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటినీ వాడు ఎదిరించుచు దేవుని ఆలయములో వాడు కూర్చొని నేనే దేవుడనని చెప్తాడు. ఎలా చెప్పగలిగాడు పౌలు గారు ఆ మాట? ఇగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ, ఇక్కడ దాగునేది ఆ మర్మం అంతా. ఇప్పుడు చెప్పండి, రాజ్యాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తానో చెప్పండి. ఇప్పుడు యూదుల దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు అన్యజనుల రాజ్యాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తానో చెప్పండి. ఇప్పుడు దట్స్ రైట్. ఇప్పుడు వీడు అన్యజనులు వచ్చిన రాజ్యమే. వీడు అన్య రోమ, ఇప్పుడు పోపు రోముగా బయలుదేరాడు. వీడు చిన్న కొమ్ముగా బయలుదేరాడు. వీడు కరబొమ్మ మాటలు వీడికి ఇవ్వబడ్డాయి. అవునా? వీడు ఏం చేస్తున్నాడు? సత్యమును కాళ్ళ కింద తొక్కిపడేస్తున్నాడు వీడు. ఆమేన్, ఆమేన్. ఆకాశ సైన్యములంతగా పెరిగి నక్షత్రంలో కొన్ని పడవేసి కాళ్ళ కింద అనగదులో కూర్చుండేను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొనుచు అనుదిన బలి అర్పణను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమం జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయడకై ఒక సేన తనకి ఇవ్వబడెను. అతడు సత్యమును నేలకు పడవేసి ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధునందెను. బ్రదబానం అంటే డానియల్ 70 వీక్స్ గురించి మాట్లాడుతూ, డానియల్ 70 వారాల గురించి మాట్లాడుతూ, వాళ్ళకు మిగిలిపోయింది ఇంకా అర్ధవారమే. 70వ వారంలో చివరి అర్ధవారం, 69.5 వారాలు అయిపోయినాయి. 69 ప్లస్ 70వ వారంలోని మొదటి అర్ధవారం అయిపోయింది. వాళ్ళకి ఎంత మిగిలిపోయింది? ఇంకా అర్ధవారం, 3.5 సంవత్సరాలు మిగిలిపోయింది. ఈ 3.5 సంవత్సరాల్లో వీడు పోప్, ఈ కొమ్ము భూమి అంతటిని పరిపాలిస్తూ దేవుడు అనబడతాడు. ఏదైతే వాని కోరిక ఉండేనో మొదటి నుండి ఆ కోరిక అప్పుడు తీర్చబడుతుంది. వాడు భూమిపైన దేవుడు అనబడాలని కోరిక వాంది. వాడు ఇప్పటికి అదే కోరికతో ఇప్పుడు కూడా ఉన్నాడు, కానీ వాడిని అడ్డగిస్తున్నది ఒకటి ఉన్నది. చదివినా మనం పోయిన మైటింగ్లలో వాడిని ఒకటి అడ్డగిస్తున్నది. దట్ ఈస్ ద హోలీ గోస్ట్. వాడిని అడ్డగిస్తున్న ఎవరో గారు పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నాడు? ఇప్పుడు అంటే వాడిని అడ్డగిస్తున్నది ఎవరు? ఇప్పుడు వధువు. ఇప్పుడు వధువు వెళ్ళిపోవడమే పరిశుద్ధాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడో అప్పుడు 3.5 సంవత్సరాలు వాడు దేవుడిగా ఈ భూమి మీద పూజించబడతాడు వాడు. కానీ వాడిని పూజిస్తున్న వారిలో అందరూ వానికి సంబంధించిన వాళ్ళే. ఎందుకంటే ఆ ఇద్దరు ప్రవక్తలు ప్రకటన 11లోని మోషే, ఏలియాలు వస్తారా? డానియల్ 70వ వారం చివరి అర్ధవారంలా వస్తారా? వాళ్ళు మాత్రం వాడిని పూజించడానికి ఒప్పుకోరు. వాళ్ళ ద్వారానే ఇజ్రాయెల్లోని 12 గోత్రాల్లో నుండి 1,44,000 మంది వేరు చేయబడతారు. ఆ మోషే, ఏలియాల వర్తమానం ద్వారా వాళ్ళు వేరు చేయబడినప్పుడు వీళ్ళు ఒప్పుకోరు. అక్కడ ఇక్కడ విడవబడిన అన్యజనుల్లో విడవబడిన బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, వీళ్ళు ఒప్పుకోరు వాడిని. అందుకే ఈ 3 గుంపులను చంపేస్తాడు వాడు. అందుకే బైబిల్ ఏమంటారంటే వాడు ఇష్టానుసారంగా చేస్తాడట. సత్యమును వాడు నేలకేసి కొట్టి నేల కింద అనగదొక్కేస్తూ వాడు ఇష్టానుసారంగా చేస్తే అభివృద్ధి పొందుతాడు వాడు. వావ్, ఏమన్ చూద్దాం. 13వ వచనం. అప్పుడు పరిశుద్ధులో ఒకడు మాట్లాడగా వింటిని, అంతలో మాట్లాడుచున్న పరిశుద్ధునితో మరొక పరిశుద్ధుడు మాట్లాడుచున్నాను. ఏమనగా అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హే వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనం నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టిననియు ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగును అనియు మాట్లాడుకొనిరి.
జాగ్రత్త వినండి. ఎన్నాళ్ళు అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు 14 వచ్చాం. అందుకతడు 2300 దినం మట్టికే అని నాతో చెప్పాను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. దట్స్ వై 2300 డేస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ చూసిన దర్శనాన్ని దాని అర్థము చెప్పడానికి దేవుడు గాబ్రియల్ని పంపుతున్నాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఇది మొదటిదన్నమాట. గాబ్రియేలు అనే ఒక దూత ఉన్నాడని బైబిల్లో చెప్పబడుతున్నది. ఇక్కడ కనుక గాబ్రియేలు అని చెప్పబడి ఉండకపోతే మనకు అసలు గాబ్రియేలు అనే ఒక దూత ఉంటాడని కూడా మనకు తెలిసి ఉండేది కాదు. పైగా ఈ గాబ్రియేలును దేవుడు ఎందుకు పంపుతున్నాడు అంటే, వింటున్నారా, ఏదైతే దర్శనము ఇక్కడ దానియేలు చూశాడో దాని అర్థం చెప్పడానికి. చూడండి 15వ వచనం. దానియేలును నేను ఈ దర్శనమును చూచి తిని దాన్ని తెలుసుకొనదగిన వివేకం పొందవలనని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఊలాయి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరం వింటిది. అది గాబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పాను. గమనించారా? ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథములోనే గాబ్రియేలు అనే పేరు మనకు వినబడుతున్నది. మరి ఈ గాబ్రియేలు ఎందుకు పంపించబడ్డాడంటే, ఈ దర్శన భావాన్ని ఏదైతే అక్కడ 1వ అధ్యాయం నుండి 14వ వచనం వరకు దానియేలు చూశాడో 8వ అధ్యాయంలో, దాని భావాన్ని చెప్పడానికి దేవుడు ఎవరిని పంపుతున్నాడంటే గాబ్రియేలు పంపుతున్నాడు. అంటే ఇప్పుడు గాబ్రియేలు దగ్గర ఏమున్నది? ఇప్పుడు దర్శనం యొక్క భావం ఉన్నది. ఇప్పుడు దానియేలుకు బోధించడానికి గాబ్రియేలు దగ్గర దర్శనం యొక్క భావం ఉన్నది. మొదటి వచనం నుండి ఆ 14వ వచనం వరకు చెప్పబడిన దర్శనం ఏదైతే ఆయన దర్శనంలో ఉండి చూశాడో, షూషాను కోటలో ఉండగా ఉలాయి నది ప్రక్కన ఆయన ఆ దర్శనాన్ని చూశాడు. అవునా? ఆ దర్శనాన్ని చూసినప్పుడు మొదటిగా పొట్టేలు, తర్వాత మేకపోతు. అవునా? ఆ మేకపోతుకు కొమ్ము, ఆ కొమ్ము తర్వాత మళ్ళీ 4 కొమ్ములు, ఆ 4 కొమ్ములో ఒక చిన్న కొమ్ము. ఇవన్నీ దర్శనంలో వచ్చినాయి. నౌ విల్ సీ. ఇప్పుడు గాబ్రియేలు ఏం చెప్తాడో చూద్దాం దర్శన భావాన్ని. ఇంట్రెస్ట్గా లేదా మీకు సబ్జెక్ట్? మీకు ఆసక్తి కనిపిస్తలేదా? నాకైతే ఇది చాలా ఆసక్తిగా ఉంది. ఏంటిది దర్శనం, దాని భావం ఏంటి, గాబ్రియేలు ఏం చెప్పాడో చూద్దాం. 16వ వచనం. అంతడు ఉలాయి నది తీరం మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరం వింటిని. అది గాబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పాను. అప్పుడు అతడు నేను నిలుచుచున్న చోటుకు వచ్చాను. ఎవరు? గాబ్రియేలు. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగ పడి తిని. అతడు, నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని. ఇంగ్లీష్లో చదువుతాను ఈ మాట. అంత్యకాలం అని ఉంది కదా మనకి ఇక్కడ. ఇంగ్లీష్లో 10వ వచనం చూద్దాం. So he came near when I stood, and when he came I was afraid and fell upon my face. But he said unto me, Understand, O son of man, for the time of the end shall be the vision. Time of the end. కాలం యొక్క ముగింపు. కాలం యొక్క ముగింపేది. ఈ దర్శనము ఎప్పుడు జరుగుతుంది అంటున్నాడు అక్కడ. కాలం యొక్క ముగింపును గురించిన దర్శనం ఇది. ఇప్పుడు కాలం యొక్క ముగింపులో మనం ఉన్నామా? పట్టుకోండి అమ్మా. మనం ఇప్పుడు కాలం యొక్క ముగింపులో ఉన్నామా? మన వర్తమానం అంచకాల వర్తమానం కాదు. కాలం యొక్క ముగింపు వర్తమానం. ఇంతకీ కాలం యొక్క ముగింపు వర్తమానం ఎవరు తీసుకొస్తారు? ప్రకటన 10:10 దగ్గరికి వస్తారు.
బలిష్ఠులను దూత దిగొస్తున్నప్పుడు ఏమంటున్నాడో కదా, ఇక కాలం అనేదే లేదు. ఇంగ్లీష్ లో దేర్ షల్ బి నో టైం. ఇక సమయం అనేదే లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే, నరపుత్రుడా నువ్వు అవగాహన చేసుకో, ఇది ప్రకటన 10 కాలంలో జరిగేది. ఇది ఈ దర్శనం అప్పుడే వస్తుంది. ఇప్పుడు అర్థమైందా ప్రకటన 10 ఎంత ఇంపార్టెంట్? అంత్యకాలం కాదు, కొట్టేయండి, కాలం యొక్క ముగింపు. ఇంగ్లీష్లో ఏమంటే టైమ్ ఆఫ్ ద ఎండ్, నాట్ ఎండ్ ఆఫ్ టైం, టైమ్ ఆఫ్ ద ఎండ్. కాలం యొక్క ముగింపు, కాలం యొక్క అంతము. మనం ఇప్పుడు కాలం యొక్క అంతంలో ఉన్నామా? బ్రదర్, కాలం యొక్క అంతం తర్వాత ఏంటి? నిత్యత్వమై ఉన్నది. కాలం అంతమైపోతే ఏం మొదలవుతుందండి? ఆమేన్, హల్లెలూయా. ఓకే, కాలం యొక్క ముగింపు. నరపుత్రుడా, ఈ దర్శనం కాలం యొక్క ముగింపును కూర్చుని తెలుసుకోవడం. నేను 10వ వచనం 18. అతడు నాతో మాట్లాడుచునగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగ పడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టాను. మరి అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. మళ్ళీ చెబుతానా? ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగుబోవునట్టి సంగతులు. ప్రకటన 15లో 7 పాత్రలు ఉన్నాయా? 7 ఉగ్రత పాత్రలు ఉన్నాయా? దానిలో 70 వారముల తర్వాత 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయా? దానిలో 70 వారాల తర్వాత, దానిలో 70 వారాల్లో ఇంకెంత మిగిలిపోయింది? అర్ధవారం తర్వాత ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయా? వినబడతలే నాకు. సో ఇప్పుడు దేని గురించి చెప్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ ప్రకటన 15 గురించి మాట్లాడుతున్నాడు. ఉగ్రత పాత్రలు కుమ్మరించబడేది. ఆమేన్, హల్లెలూయా. ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోయే సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలనగా అది నిర్ణయించిన అంత్యకాలం గురించి. మళ్ళీ అంతకాలం కాదు కాదు కాదు. ఇంగ్లీష్లో ఏముంటో తెలుసా? మళ్ళీ అక్కడ ఎండ్ ఆఫ్ ద టైం, కాలం యొక్క ముగింపును గుర్చిన నిర్ణయించబడింది. ఆమేనంటారా? అది నిర్ణయించిన కాలం యొక్క ముగింపును గూర్చినది. నీవు చూచిన, ఇప్పుడు చెప్తున్నాడు వినండి, వింటున్నారా? 2-3 వచనాలలో ఏదైతే చూశాడో దానియేలు ఇక్కడ 8వ అధ్యాయం 2-3 వచనాలు ఏదైతే చూశాడో దాని భావాన్ని గాబ్రియలు చెప్తున్నాడు. ఎందులో 20వ వచనంలో, నీవు చూసిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలు ఉన్నదే, అది మాదీయుల యొక్కయు పారసికుల యొక్క రాజులను సూచించుచున్నది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంకా మాదీయులు పారసీకులు ఒక రాజ్యం రాలేదు. దానియేలు ఎప్పుడు చూశాడు ఈ దర్శనాన్ని? అదే నేను చెప్పేది మీకు. బెల్షాసర్ యొక్క 3వ సంవత్సర పరిపాలనలా. ఎందుకంటే 3వ సంవత్సర పరిపాలన తర్వాత బెల్షాసర్ చంపబడ్డాడు. గోడ మీద చేరాత వచ్చేసింది. ఏమనంటారా? గోడ మీద చేరాత వచ్చేసింది. అప్పుడు మాదీయులు పారసీకులు వస్తున్నారు. సో డానియేలుకి ఇప్పుడు తెలిసింది రొమ్ము భాగం ఏంటిదంటే, ఆ వెండి ఏంటిదంటే మాదీయులు పారసీకులు. ఆ 7వ అధ్యాయంలోని ఆ 2వ ఎలుగుబంటి ఏంటిది అంటే మాదీయులు పారసీకులు అని అర్థమైంది. ఇప్పుడు 8వ అధ్యాయంలో పొట్టేలు, 2 కొమ్ములు కలిగిన పొట్టేలు ఏంటిదంటే అది మాదీయులు పారసీకులని గాబ్రియలు వచ్చి చెప్పినాక అర్థమైంది. పట్టుకుంటున్నారా మీరు? 2వ అధ్యాయంలోనో బ్రహ్మాండమైన ప్రతిమ శిరస్సు ఏంటిదో ఆల్రెడీ అప్పుడే చెప్పబడ్డది. దానియేలు చెప్పాడు అప్పుడే. ఆ శిరస్సు, ఆ బంగారం నువ్వే అని అన్నాడా నెబుకద్నెజరుతో? బబులోను రాజ్యం అని అన్నాడా? కానీ మిగతా తెలుసా ఆయనకు? ఇదేనో ఆయనకు తెలియదు. ఆమెనంటారా? ఆ మిగతా లోహాలను దేని సూచిస్తే ఆయనకు తెలియదు. తర్వాత 7వ అధ్యాయంలో 4 జంతువులు చూపించబడ్డాయి.
పట్టుకోండిరా బాబు. 4 జంతువులో మొదటి జంతువు ఏంటో నాకు తెలుసు. ఆ సింహం ఏంటో నాకు తెలుసు. 2 పక్షిరాజు రెక్కలు కలిగిన ఆ సింహము, మనుషుని పాదము కలిగిన సింహము. అవునా? అదేంటో తెలుసు. కానీ రెండవ జీవి ఎలుగుబంటి పోలినది. మూడు 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 ఎముకలు దాని నోటి మధ్యలో ఉన్నది. అవునా? అదేంటో తెలియదు. తెలుసా అండి? తెలియదు. అలా ఉన్న ఇప్పుడు 8వ అధ్యాయంలో పొట్టేలు, 2 కొమ్ములు కలిగిన పొట్టేలు, అదేంటో కూడా తెలియదు. ఇప్పుడు గాబ్రియెల్ చెప్తున్నాడు ఇక్కడ, ఆ 2వ రాజ్యం ఏదో కాదు కానీ మాదీయులు. దట్స్ రైట్. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నీవు చూసిన 2 కొమ్ములు గల పొట్టేలు ఉన్నది, అది మాదీయుల యొక్కయు పరసికుల యొక్కయు రాజులను సూచించుచున్నది. 2వ వచనము 3వ వచనంలో చెప్పబడిన పొట్టేలు. ఇప్పుడు 4వ వచనంలో ఏమొస్తున్నది? మేకపోతు. 5వ వచనంలో 2, 3, 4లోనో పొట్టేలు ఉంది 8వ అధ్యాయంలో. ఇప్పుడు 5, 6 వచనాలలో ఏమొస్తుంది? మేకపోతు. ఆ మేకపోతును కూర్చిన అర్థము ఇప్పుడు 21 వచనంలో చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అర్థమైందా మీకు నేను చెప్పేది? ఇప్పుడు 21 వచనంలో అంటున్నాడు. ఏంటిది అది? 21 చూడండి. పొచ్చుగల మేకపోతు గ్రీకుల రాజు. అదే గ్రీకులు. ఇప్పుడు 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 దానియేలుకి ఆ ప్రతిమలోని ఉదరములు తొడలు కూడా ఏంటో తెలిసిపోయింది. బంగారమో 2వ అధ్యాయంలోనే తెలిసిపోయింది. ఆ బ్రహ్మాండమైన ప్రతిమను చూసినప్పుడే. ఇప్పుడు రొమ్ము, 2 చేతులు భుజములో, ఒకటి మాదీవులు, ఇంకోటి పరసికులని తెలిసిపోయింది, వెండి. ఇప్పుడు 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 ఉదరములు తొడలు కూడా ఏంటిది? అది ఇత్తడి. అదేంటో తెలిసిపోతాం ఇక్కడ. గాబ్రియెల్ చెప్తున్నాడు ఇక్కడ, గ్రీకులు అంటున్నాడు ఇక్కడ. పట్టుకున్నారా? 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 ఆ 3వ జీవి ఏంటో కూడా ఇప్పుడు అర్థమైంది. 3వ జంతువు కూడా 8లో 4 జంతువులలో 3వ జంతువు ఏంటిది? చిరుత. అవునా? దానికి 4 పక్షిరాజు రెక్కలు ఉన్నాయి దానికి. అవునా? చెప్పండి అమ్మా. 4 తలలు, 4 పక్షిరాజులు, చిరుత. అవునా? అదేంటి ఇప్పుడు? అది 3వ రాజ్యం ఏంటి ఇప్పుడు? అది చెప్తున్నాను ఇక్కడ. చూస్తారు 21వ వచనంలో ఆ రాజ్యం, ఆ మర్మాన్ని విప్పుతున్నాడు ఇప్పుడు ఆయన. అదేంటో కాదు, నువ్వు చూసిన మేకపోతు గ్రీకుల రాజు, దాని 2 కనుల మధ్యలో ఉన్న పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. గొప్పవాడైన అలెగ్జాండర్. రైట్. ఇప్పుడు 22వ వచనం. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు కానీ వారి అతనుకున్న బలము గలవారుగా ఉండరు. బాగా వినండి. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తగుచుండగా క్రూర ముఖపు గలవాడును యుక్తి గలవాడనై ఉండి ఉపాయము తెలుసుకున్న ఒక రాజు పుట్టును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? దానియేలు గ్రంథంలోని 8వ అధ్యాయంలోని. వింటున్నారా? ఇప్పుడు ఆ మేకపోతుకున్న కొమ్ము విరిగిపోయిందా? అలెగ్జాండర్. దానికి బదులుగా ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. అదే అన్య రోమై ఉన్నది. పట్టుకున్నారా మీరు? అదే అన్య రోమై ఉన్నది. కానీ అన్య రోమ్ తర్వాత ఏదొస్తుంది అంటున్నాడు? ఒక చిన్న కొమ్ము బయటకు వచ్చిందా? ఆ కొమ్ములలో ఒక దానిలో చిన్న కొమ్ము బయటకు వచ్చిందా? ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ చిన్న కొమ్మును గురించే ఇక్కడ మాట్లాడుతున్నాడు. పట్టుకుంటున్నారా మీరు? 22 వచనం. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనంలో నుండి పుట్టుదురు కానీ వారు అతనుకున్న బలము గల వారుగా ఉండరు. అతను అంటున్నాడు. ఎవరి అతను? వారి ప్రభుత్వం యొక్క అంతములో
వారి అతిక్రమములు సంపూర్ణగొచ్చుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడనై ఉండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును. వీడు క్రూర ముఖము గలవాడు, యుక్తి గలవాడు, ఉపాయం తెలిసినవాడు. చిన్న కొమ్ము, 7వ అధ్యాయంలో చిన్న కొమ్ము, 2వ అధ్యాయంలో 10 వేళ్ళు కలిగిన పాదములు, కొంత ఇనుము కొంత మట్టి. 7వ అధ్యాయంలో చిన్న కొమ్ము, గర్వపు మాటలను మాట్లాడేవాడు, కన్నులు కలిగిన వాడు. 8వ అధ్యాయంలో వాడే ఆ చిన్న కొమ్ముగా ఉండి సైన్యములకు అధిపతిని ఎదిరిస్తాడు, అనుదిన బలులను ఆపిస్తాడు. పట్టుకుంటున్నారా మీరు? ఇప్పుడు వాడి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాడు ఏమై ఉంటాడట? వాడు క్రూర ముఖమును గలవాడును యుక్తి గలవాడని ఉండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వభావం వలన గెలవడు. ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయటందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ గాబ్రియేలు? దానియేలు 70వ వారంలోని చివరి అర్ధవారంలో జరిగే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ జనాంగం వాళ్ళే కదా. ఏంటమ్మా మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను? చివరి అర్ధవారములో వాడు పోపు ఆ చివరి 3.5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాడు? వాళ్ళతో ఒక నిబంధన చేయబోతున్నాడా లేదా? వచ్చినట్టు రాజు ఒక వారం వారితో నిబంధన చేస్తాడని ఉందా లేదా? ఎవరితో? వారంటే ఎవరు? దానియేలు ప్రజలు, ఇజ్రాయేలు. ఇప్పుడు పరిశుద్ధ జనం ఎవరు ఇక్కడ? ఇప్పుడు దానియేలుకి ఇప్పుడు వచ్చింది అన్ని జనుల రాజ్యము నుండి ఇప్పుడు తన రాజ్యం వైపు వచ్చింది, ఇప్పుడు తన ప్రజల దగ్గరికి. అందుకే ఆయన ఏం చూశాడో తెలుసా? ఆ కొమ్ము పెరిగి దక్షిణం దిక్కును తూర్పు దిక్కును పెరిగి ఎటు కూడా పెరిగిందట, అది ఎటు కూడా కలిసిందట. అది ఆనంద దేశం ఏంటి చెప్పండి. ఇప్పుడు చూసారా? ఇప్పుడు దేవుడు ఏ విధంగా దానియేలుకు దర్శనాలు ఇస్తూ ఎక్కడ తీసుకొస్తా ఉన్నాడు? ఇప్పుడు దానియేలు 9వ అధ్యాయంలో ఉన్న దానియేలు ప్రజలకి ఇవ్వబడుతున్న 70వ వారాల దగ్గరికి. మీకు అర్థమైందా? ఇప్పుడు దానియేలు ప్రజల దగ్గరకు వస్తాను. ఇప్పుడు దర్శనం పరిశుద్ధ జనాంగం దగ్గరికి, దానియేలు పట్టణం దగ్గరికి, యెరూషలేము. అదేగా ప్లెజెంట్ ల్యాండ్, ఆనందకరపు దేశం. వాడు వచ్చినట్టు రాజు ఏం చేస్తాడు? 9వ అధ్యాయంలో చదివినాం కదా మనం. వచ్చినట్టు రాజు ఏం చేస్తాడు? అనేకులతో ఒక వారము నిబంధన చేసుకుంటాడు. ఎవరు వాళ్ళు? ఇజ్రాయెల్. అవునా? అవునా? వినపడతలే? నిజమేనా? ఏమంటున్నాడు చూడు. ఇక్కడ గాబ్రియేలు దూత ఏమంటున్నాడు చూడండి. ఈరోజు అతడు ఉపాయము కలిగిన వాడే మోసం చేసి తనకు లాభం తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగానున్న కాలములో అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతడి బలము దైవాధీనం వలన కొట్టివేయబడును. దేని గురించి మాట్లాడుతున్నాను? వాడి బలాన్ని కొట్టేసేది ఎవరు? దైవాధీనం వలన అంటున్నాడు ఇక్కడ. దైవ బలం ద్వారా వాడు కొట్టివేయబడుతుంది వాడి బలం. దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రకటన 19 గురించి. ప్రకటన 19లో ఏం జరుగుతా ఉన్నది? 3వ రాకడలో ఆయన తన యొక్క తెల్లని గుర్రము పైన చేతిలో ఇనుప దండాన్ని పట్టుకొని నోటిలో నుండి ఏం బయలుదేరుతా ఉన్నది? 2 అంచులు గల వాడి అయిన ఖడ్గముతో ఆయన బయలుదేరేస్తున్నాడు. ఆయన ఎవరితో యుద్ధం చేయడానికి బయలుదేరేస్తున్నాడు? ఆయన పోపుతో. 3వ ప్రపంచ యుద్ధము. ఆమెనంటారా? ఆమేన్, ఆమేన్. ప్రకటన 19 గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ.
గ్లోరీ హల్లెలూయా. వాడి బలము దైవాధీనము వలన కొట్టివేయబడుతుంది. ఎవరు మామూలు ఎవరు వాడిని కొట్టేలేరు. దేవుడు వాడిని బలాన్ని కొట్టివేస్తాడు. దాన్నే పౌలు గారు అంటారు, దేవుడు తన నోటి ఊపిరి చేత వాని నాశనము చేయను. ఆయన ఆగమన రాకడలో ఆయన నోటి ఊపిరి చేత, నోటి ఊపిరి అనగా వాక్యం. ప్రకటన 19లో వాక్యం, అది వాక్యం ద్వారా వాడిని నాశనం చేస్తాడు. వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? వాడిని తీసుకెళ్ళి వాడిని ఆ కాలుచున్న, ఆ మండుచున్న అగ్నిగుణంలో వేస్తాడు. అక్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తను, ప్రకటనలు చదవలేదా ఇవన్నీ? అక్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తను తీసుకెళ్ళి ఎక్కడేస్తాడట? మండుచున్న అగ్నిగుణంలో. దేవుడు తీర్పు తీరుస్తాడు అక్కడ. దాన్నే ఇక్కడ గాబ్రియల్ చెప్తున్నాడు, దాన్నే ఇక్కడ చెప్పేది. హల్లెలూయా. విచిత్రం ఏంటంటే 8వ అధ్యాయంలో మనం చూసిన 1 నుండి 14 వచనంలో ఇది లేదు. ఆ క్రూర మృగం ఎలా నాశనమైందో ఇక్కడ లేదు. 14వ వచనంలో పట్టుకున్నారా మీరు? ఆ చిన్న కొమ్ము వాడు గర్వపు మాటలు మాట్లాడతాడని, వాడు సత్యమును నేలపడవేస్తాడని, వాడు ఇష్టానుసారంగా చేస్తాడని, అవునా? అవన్నీ దానియేలు చూస్తాడు దర్శనంలో, కానీ వాడిని నాశనం చూడలేదు. కానీ గాబ్రియల్తో వచ్చి నాశనం కూడా చెప్తున్నాడు అక్కడ. వాడు ఎలా నాశనం అవుతాడో కూడా చెప్తున్నాడు. పట్టుకున్నారా మీరు? ఏదైతే దానియేలు దర్శనంలో చూడలేదో దాన్ని కూడా అర్థాన్ని దానియేలు ఎక్కడ దాకా చూశారండి? వాడు కేవలము కాల క్రింద ఆ పరిశుద్ధ పట్టణాన్ని వాడు తన కాళ్ళ కింద తొక్కివేయడం, అనుదిన పనులను ఆపివేయడం, పరిశుద్ధ జనాంగాన్ని వాడు మోసం చేయడం, సత్యాన్ని వాడు నేలకు పడేయడం. అవునా? వింటున్నారా? వాడు సత్యాన్ని తొక్కివేయడం, నేలకు పడేయడం, దాన్ని ఎదిరించడం, నేనే దేవుడు అని చెప్పడం, సైన్యములకు అధిపతిని వ్యతిరేకించడం, అదంతా చూశాడు దర్శనంలో. చూశాడా? చూశాడా? చూశాడు అక్కడ అదంతా. కానీ నాశనం, వాడి నాశనం చూశాడా? కానీ గాబ్రియల్ చెప్తున్నాడు వాడు ఎలా నాశనం అవుతాడో కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. ఎలా నాశనం అవుతాడట? దైవాధీనం. వింటున్నారా అక్కడ? చూడండి 20వ వచనం. మరియు అతడు ఉపాయం కలిగిన వాడే మోసం చేసి తనకు లాభం తెచ్చుకొనుడు. అంతే కదా? ప్రపంచ సంపద అంతా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? వాడు ఎప్పుడు పొందుకున్నాడు అదంతా? క్షేమంగా ఉన్న కాలం అని అనేకులను సంహరించును. సంఘకాలంలో వాడు చంపాడా? ఎన్ని మిలియన్ల మందిని చంపాడు? 68 మిలియన్ల క్రైస్తవులను చంపాడు. ఫాక్సస్ బుక్ ఆఫ్ మార్చర్స్, ఫాక్సస్ అనే వ్యక్తి రాసిన ఆ హతసాక్షుల గ్రంథములో వాళ్ళ లెక్క ప్రకారం అప్పుడున్న హిస్టోరియన్, అప్పుడున్న చరిత్రకారుడు ఆయన ఫాక్సస్ అనే వ్యక్తి, వాళ్ళ లెక్క ప్రకారము 68 మిలియన్ల క్రైస్తవులను చంపాడు వీడు. రోమన్ క్యాథలిక్ చంపింది వాళ్ళను వ్యతిరేకించిన వాళ్ళను సంఘకాలాలలో. అది లెక్కకు లేనివెన్నున్నాయో చెప్పలేదు. ఇక క్షేమముగా ఉన్న సమయంలో వాడు ఏం చేశాడట? అనేకులను సంహరించాడు. అతడు రాజాది రాజుతో యుద్ధం చేయను. లాస్ట్ అదేగా వాడు చేసేది, నేనే దేవుడు అని చెప్పుకొని. వింటున్నారా? పోపు లూసిఫర్ చేత శరీరధార అవుతాడా? గుర్తుందా నేను చెప్పింది? వధువు పైకెళ్ళుడితో ఏం చేస్తుంది? వధువు పైకెళ్ళుడితో ఏం చేస్తుంది ఆమె? అక్కడ పరలోకం ముందు యుద్ధం జరుగుతుంది. వాని అక్కడ నుండి పడద్రోస్తే ఎక్కడ పడతాడు? వాడు నేరుగా వచ్చి భూమి పైన పోపులో శరీరధార అవుతాడు. మళ్ళీ అర్మగిదోను యుద్ధములో, అంటే 3.5 సంవత్సరాల కాలం తర్వాత, దానిలో 70 వారములోని చివరి అర్ధవారం, 3.5 సంవత్సరాల కాలం తర్వాత వారి పరిపాలన అంతములో అర్మగిదోను యుద్ధములో, 3వ ప్రపంచ యుద్ధములో, వింటున్నారా? ప్రకటన 19లో ఆయన వస్తాడు. ఆయనతో పాటు మనము వస్తాము.
తెల్లని గుర్రముల పైన స్వారీ చేసుకుంటా. ఇస్ ఇట్ రైట్? ఇప్పుడు ఆయన వస్తున్నప్పుడే తన నోటి ఊపిరి చేత వారిని నాశనం చేసేస్తాడు ఆయన. అదే తన వాక్యము చేత. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాడికి సేన ఉందా? ఎస్, ప్రపంచ దేశాలని వానికి సేనగా నిలబడతాయి. అవునా కాదా? కానీ దేవుడు ఏం చేస్తాడు? వాడిని నాశనం చేసేస్తాడు అక్కడ. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ పరలోకంలో మొదలైన యుద్ధం మికాయేలుకి లూసిఫర్కి. మళ్ళీ భూమి పైన అక్కడ లూసిఫర్ పోపులో ఉంటాడు, మికాయేలు తెల్లని గుర్రం పైన వస్తున్నాడు. మళ్ళీ భూమి పైన ఒకరినొకరు ఎదుర్కొంటారు. ఇక్కడ ఆ యుద్ధముతో వాని పని అయిపోతుంది. ఇక ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నా ఇప్పుడు అదే చెప్తున్నారు. ఏమంటారు చూడండి 20వ వచనంలో, క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించిన అతడు రాజాదిరాజులతో యుద్ధం చేయను కానీ కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఆ దినమును కూర్చున్న దర్శనమును వివరించున్నాను. అది వాస్తవమును, అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమనెను. ఈ దర్శనము కలగగా దానియేలు, నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడన యుటిని, పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయించు వచ్చి తిని ఈ దర్శనమును కూర్చున్న విస్మయం గలవాడనైతిని గాని దాని సంగతి తెలపగలవాడు ఎవడును లేకపోయింది. డానియల్ వాంట్స్ టు నో ఇట్. డానియల్కి ఇది ఏంటో తెలుసుకోవాలని ఉండే, కానీ డానియల్కి బయలుపరచబడలేదు. మరి ఎవరికి బయలుపరచబడ్డది బ్రదర్? మన డానియల్కి బయలుపరచబడ్డది. ఎవరి కోసం బయలుపరచబడ్డది బ్రదర్? మన కోసం, వధువు కోసం బయలుపరచబడ్డది. మన డానియల్కి ఎందుకు ఇచ్చారంటే వధువు కోసం ఇచ్చారు ఆయన. ఇది కాలం యొక్క అంతంలో జరిగేది అన్నాడా? ఈ దర్శనము కాలం యొక్క అంతంలో జరుగుతుంది అన్నాడా? వినబడుతుందా? అంత్యకాలంలో కాదు, కాలం యొక్క అంతములో, కాలం యొక్క ముగింపులో. మనం కాలం యొక్క ముగింపులో ఉన్నామా? ఇప్పుడు ఎలా తెలుసు మనం కాలం యొక్క ముగింపులో ఉన్నామని? ప్రకటన 10లో దిగొస్తున్న దూత ఏమనుకుంటూ వస్తున్నాడు? ప్రకటన 10 దూత 6వ వచనంలో, ఇక సమయము లేదు గాని, ఇక కాలం అనేదే లేదు గాని. ఇక్కడ నేను ఒక మాట చెప్పి ముగిస్తా. ఈరోజు నేను తొందరనే ముగిస్తా. దీని ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానించండి. 2వ అధ్యాయం నుండి మళ్ళీ రండి. టేక్ ఇట్, రాసుకోండి, నోట్స్ రాసుకోండి కరెక్ట్గా. 2వ అధ్యాయంలో ఏమేమి ఉన్నది, మళ్ళీ 7వ అధ్యాయంలో ఏమేమి ఉన్నది, 8వ అధ్యాయంలో ఏమేమి ఉన్నది, 3, 4, 5 నెబుకద్నెజర్ రాజు కాలంలో ఉన్నప్పుడు జరిగినాయి అవి. అందులోనే ఒకటి గోడ మీద చేవ్రాత బెల్షాజర్ కాలంలో జరుగుతుంది. కానీ బెల్షాజర్ కాలంలో ఉన్నప్పుడే మాదీయులు పారసీకులు వస్తారని ఆల్రెడీ దానియేలుకు చెప్పబడ్డది. నెక్స్ట్ రాజ్యం ఎవరో తెలుసు? ఇప్పుడు మాట్లాడతలేరేంది? నెక్స్ట్ రాజ్యం ఎవరో తెలుసు? దానియేలు తెలియదా? తెలిసింది. ఎందుకని ఇక్కడ చెప్పాడు, ఇక్కడ 8వ అధ్యాయంలో. అవుమేనంటారా? ఆ తర్వాత రాజ్యం ఎవరో కూడా తెలుసు దానియేలుకి. గ్రీకులు అన్న సంగతి తెలుసు. తర్వాత వచ్చే రాజ్యం గురించి ఆయనకు మర్మంగా ఉండే, అది అర్థం కావట్లేదు ఆయనకు అక్కడ. ద 4th one, 4వ రాజ్యం చాలా ముఖ్యమైనది. ఆ 4వ రాజ్యంలో మళ్ళీ చిన్న కొమ్ము బయటికి వెళ్తా ఉన్నది. 7వ అధ్యాయంలో ఒకటి కొమ్ము వచ్చింది, దానికి కనులు ఉన్నాయి, దానికి కేవలము గర్వపు మాటలు మళ్ళీ నోరున్నాయనే చెప్పబడ్డది. కానీ 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాని గురించి ఇంకా ఎక్కువ వివరణ ఇచ్చింది. సైన్యములకు అధిపతికి వ్యతిరేకంగా లేస్తాడని, సత్యమును అణగదొరుకుతాడని, నేలకు కొట్టబడే సనగదొరుకుతాడని, తన ఇష్టానుసారంగా చేస్తాడని, మరి తను దేవుని యొక్క ప్రజలను పరిశుద్ధ జనాంగంతో వాడు ఒప్పందం చేసి వాళ్ళ మోసం చేస్తాడని, ఇవన్నీ రాయబడేలా. మరి ఆ దర్శనంలో దాని అర్థం చెప్పడానికి ఎవరు వచ్చారంటే గాబ్రియేలు వచ్చారు. కానీ గాబ్రియేలు మొత్తం వివరణ ఇవ్వలేదు. ఆ 2300 రోజుల గురించి చెప్పాడా?
వినబడతలే నాకు. చెప్పాడా? ఇవ్వలే. 2300 గురించి ఎందుకు చెప్పలేదు ఇక్కడ? అసలు గాబ్రియల్ వచ్చిందే భావము, మొత్తం భావం చెప్పడానికి. కానీ చెప్పాడా? చెప్పలేదు. అది ఎన్నాళ్ళు అది కాల క్రింద త్రొక్కబడుతుంది అని అంటే, ఆ ఆలయ స్థానం తెలుసుగా మీకు, పరిశుద్ధ ఆలయం, అది ఎన్నాళ్ళు అన్ని జనుల కాల కింద త్రొక్కవేయబడుతుంది అంటే 2300 దినములు మట్టుకు అన్నాడు ఇక్కడ. అన్నాడా లేదా? విన్నాడా దానియేలు? అది విన్నాడు, కానీ దాని గురించి గాబ్రియల్ చెప్పాడు ఇక్కడ? నో. అంటే ఏదో ఉంది ఇక్కడ. మనకు బైబిల్లో దానియేలు చెప్పబడలేదంటే మన దానియేలుకి ఇదేదో చెప్పాలా? ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. నీకు అర్థమవుతుంది ఇప్పుడు 9వ అధ్యాయానికి మనం ఎలా వెళ్తానమో. మెల్లమెల్లగా అన్య దేశంలో యొక్క రాజ్యాల దగ్గర నుండి మొదలయ్యి లాస్ట్ రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోతాను? దేంతో సంబంధం కలుగున్నదిగా? పాదములు దేంతో సంబంధం కలుగున్నది? ఇప్పుడుగా ఇజ్రాయెల్కి సంబంధం కలుగున్నది. అవి అక్కడ వస్తాను. మళ్ళీ 9వ అధ్యాయంలో దానియేలు 70 వారాలు. 9వ అధ్యాయంలో గాబ్రియల్ దూత వచ్చి మళ్ళీ దానియేలుకి 70 వారాలు వివరిస్తా ఉన్నాడు. సో మనకి ఇప్పుడు ఆ మేకపోతే ఏందో తెలుసు, పొట్టేలు ఏందో తెలుసు. పొట్టేలు 2వ అగ్రరాజ్యం, మాదిలు పారసి. మేకపోతు 3వ అగ్రరాజ్యం, గ్రీకుల రాజ్యం. 4వ జంతువే అన్య రోము. అన్య రోమ్ తర్వాత వస్తున్న పోపు, చిన్న కొమ్ము. ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? ఇస్ ద డానియల్ ఇస్ ద మిస్టీరియస్ బుక్. దానియేలు నిజంగా ఇప్పుడు ఇది ఒక మర్మమైన పుస్తకమేనా? ఇది నిజంగా ప్రాఫెసీ బుక్కేనా? చరిత్ర కంటే ఎక్కువగా ఏమున్నది ఇందులో? అవసరం. అందుకే ప్రవక్త అన్నాడు, ఆది కాండము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథం, ఈ 3 నీకు అర్థమైతే బైబిల్ అర్థమైనట్టేగా. ఎందుకంటే మొత్తము మర్మములన్నీ ఇందులోనే ఎక్కువగా దాగున్నాయి. దట్స్ ట్రూ. అది నిజం. అది సో దేవుని చిత్తమైతే 2 ఆదివారాల తర్వాత ఆదివారంన మనం 9వ అధ్యాయంలోనికి వెళ్దాం. అందులో చూద్దాం 2300 రోజులు ఏంటిదో, ఆ మర్మము ఏమిటో అవన్నీ మనం చూద్దాం. ఇప్పటివరకు నేను చెప్పినవి మళ్ళీ వినండి, మళ్ళీ చదవండి బైబిల్ని, మళ్ళీ దానియేలు 70 వారాలు చదవండి, మళ్ళీ వీటిని వినండి. నేను చెప్పినవి మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. దానియేలు పుస్తకం, దానియేలు గ్రంథం చదవండి బైబిల్లో. ప్రవక్త చెప్పిన దానియేలు 70 వారాల పుస్తకాలు చదవండి, 3 మెసేజ్లు. నెక్స్ట్ నేను చెప్పిన మెసేజ్ ఇది 18వ భాగం. ఇది దానియేలు 70 వారాల మీద నేను మాట్లాడుతుంది. ఇది 18th పార్ట్, 18వ భాగం. దాన్ని వినండి, 18 భాగాలు వినండి. యూ విల్ గెట్ ఎ వెరీ క్లారిటీ పిక్చర్. చాలా స్పష్టమైన మీకు రూపం కనపడుతుంది దానియేలు మీద. ఇవన్నీ ఎందుకు తెలవాలి? మనం ఎక్కడున్నామో తెలుసుకోవడానికి, మనం ఎంత తొందరలో వెళ్ళిపోతున్నామో తెలుసుకోవడానికి. అయిపోయింది, సమయం అయిపోయింది. ఆ వచ్చినట్టు రాజు సిద్ధంగా ఉన్నాడు. ఆ కొమ్ము రెడీగా ఉంది. ఇప్పుడు దానియేలు చూస్తున్న ఆ కొమ్ము, చిన్న కొమ్ము రెడీగా ఉంది. అది బలిసింది ఇప్పుడు అటు ప్లెజెంట్ ల్యాండ్ వైపు. ప్లెజెంట్ ల్యాండ్ అంటే ఆనందపు దేశం వైపు, యెరూషలేం వైపు బలిసిందా ఇప్పుడు? అది అటువైపు చూస్తున్నదా ఇప్పుడు? పాలస్తీనాలకును యెరూషలేంలో ఇజ్రాయెల్కు మధ్యలో నేను సంధి కూర్స్తానని అంటున్నాడా? అమెరికా దేశం అందుకేనా ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నది? ఎందుకు? పోపుకి ఇజ్రాయెల్కు మధ్యలో నిబంధన జరగడానికి అమెరికా కీలక పాత్ర వహిస్తూ ఉన్నదా? ఇప్పుడు ఈవెన్ ఐక్యరాజ్య సమితిని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నదా? చెప్పండి. ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉన్నాయి అమెరికాతో కలుపుకొని, అవునా? కానీ వ్యతిరేకిస్తూ ఉన్నదా? ఇజ్రాయెల్ కోసం చెప్పాలా నాకు? ఏంటి ఇవన్నీ? ఎందుకు పోయిన వారం, అంతకుముందు వారంలో పోపు దగ్గరికి, వాటికన్ పట్టణానికి
యూరోపియన్ యూనియన్ వాళ్ళు, ఐరోపా ఖండకు సంబంధించిన సమితి వాళ్ళు ఎందుకు వెళ్ళారు? పోపుని ఎందుకు కలుసుకున్నారు? ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లాడడానికి. పోప్ ఎందుకు అంటున్నాడు ప్రపంచ బ్యాంకు కావాలా మనకని? స్టీవెన్ హాకిన్స్ లాంటి మేధావులు ఎందుకు చెప్తున్నారు రాబోయే ముప్పు నుండి ప్రపంచాన్ని కాపాడాలంటే ఒక ప్రపంచంలో ఒక ప్రభుత్వం, అందరిది ఒక ప్రభుత్వంగా ఏర్పడితేనే ఆ రాబోయే ముప్పు నుండి తప్పించుకోగలమని మేధావులకు ఎందుకు ఆలోచనలు వస్తాయి? ఎందుకు ఇండియా సెటిలైట్ విషయాలలో, అదే రాకెట్ సెటిలైట్స్ని ఆకాశంలోనికి తీసుకెళ్ళకావాల్సిన ఆ యొక్క టెక్నాలజీలో ఇండియా ఎందుకు ఎదుగుతూ ఉన్నది? ప్రోసెస్ ఎందుకు ప్రతిరోజు ఇరాన్, అమెరికా మరియు రష్యా, అలానే ఇజ్రాయెల్ వీళ్ళ మధ్యలో ఎప్పుడు చూసినా ఎందుకు మాటల యుద్ధాలు జరుగుతున్నాయి తెలుసా మీకు? మొన్ననే రష్యా ఇరాన్ గోగు మాగోగు